నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు స్టార్ట్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకానికి కోర్టేసింది బ్రేకులు. నిర్ణయం వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తారో మరి కాంగ్రెస్ పార్టీ లీడర్లు. ఫ్లెక్సీలతోనే యుద్ధం చేసుకుంటున్నాయి పార్టీలు. సిద్ధమంటే మేం సిద్ధమే అని సవాల్ చేస్తున్నారు నాయకులు. తిరుమలలో షూటింగ్ చేసుడు ఏందని గరమైండ్రు భక్తులు. పోలీసుల పర్మిషన్ తీసుకొని చేసినామన్నారు సినిమా వాళ్ళు. పని చేయించుకొని పైసలు ఇవ్వలేదని వీడియోగ్రాఫర్లు చేసిర్రు నిరసన. ఇప్పటికైనా ఇస్తారో మరి వాళ్ళ బాధ చూసన్నా. ₹10 నోటుతోని లక్షలు సంపాదిస్తానంటున్న గంగులు. అరెరే, ఏదో అనుకుంటే ఇంకేదో అయింది కదనులా మన కోదండరాం సార్ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కోదండరాం సారు సర్కార్ల చక్రం తిప్పుతాడని అందరూ అనుకున్నట్టే ఎమ్మెల్సీ పదవి కూడా వచ్చింది. ఇక రేపో మాపో మంత్రి పదవి కూడా చేతబడతాడు కావచ్చు అనుకుంటే అసలుకే ఎసరచ్చేటట్టున్నది కదా. అసలుకే ఎసరచ్చుడేంది, ఏం మాట్లాడుతున్నావు అమ్మా అని నా మీద గరానికి రాకుండా వార్త వస్తుంది, చూడుండ్రి మీకే తెలుస్తుంది. గవర్నర్ కోటాల ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం సారు, అమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్ తమిళిసై మేడం ఆమోదం తెలిపింది. ఇక నిన్ననే ప్రమాణ స్వీకారం కూడా అయిపోతుండే గాని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ కు పారంలో సుస్థి అవుడు, ముందుగానే చెప్పకపోవట్లా ప్రమాణ స్వీకారం చేయించుడు వీలు కాలేదు. రేపు ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి సుఖేందర్ రెడ్డి సారు అధికారులకు కూడా చెప్పిండు గాని ఇంతలోనే గవర్నర్ తీసుకొచ్చిన నిర్ణయం మీద హైకోర్టు స్టే ఇచ్చింది. కోర్టు మళ్ళా ఉత్తర్వులు ఇచ్చేదానిక దీని మీద ముంగడికి పోవద్దని చెప్పింది. అసలుకైతే గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణలను చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఇక అప్పటి కేబినెట్ కూడా వీళ్ళను ఎమ్మెల్సీలుగా చేయాలని చెప్పి గవర్నర్ కు ఫైల్ పంపించిండ్రు. కాకుంటే గవర్నర్ తమిళిసై మేడం వీళ్ళ నియామకాలకు నో చెప్పింది. ఇదేంది, కేబినెట్ నిర్ణయం తీసుకొని ఫైల్ పంపించినాక గవర్నర్ నో చెప్పుడేంది, మేము మళ్ళా వాళ్ళ పేర్లనే రెండోసారి పంపిస్తాం, అప్పుడు గవర్నర్ ఖచ్చితంగా ఆమోదించాల్సిందేనని చెప్పుకొచ్చిండ్రు. కాకుంటే ఇంతల్నే ఎన్నికలొచ్చి కాంగ్రెస్ పార్టీ సర్కారు ఏర్పాటు చేసుట్లా ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్ కు పంపించిండ్రు. ఆగో అట్లెట్టే చేస్తారని చెప్పి దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ ఇద్దరు గవర్నర్ నిర్ణయం మీద కోర్టుకు పోయిండ్రు కదా. ఇప్పుడు కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చే వరకు ఏం జరుగుతుందని చెప్పి అందరూ టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి తుదకు కోర్టు ఏం తీర్పిస్తుందో ఏందో మరి. వచ్చే ఎన్నికల్లా మళ్ళా మేము గెలవనికి సిద్ధం అన్నట్టే సీఎం జగన్ అన్న ఎన్నికల సమరశంఖం పూరించిండు కదా. జగన్ ఎన్నికల శంకారవం పూరించిన కాడ నుంచి అటు ప్రతిపక్షాలు సుతం మేమేమన్నా తక్కువనా, మేము కూడా ఎన్నికల గెలవనికి సిద్ధమే, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపనీకి సిద్ధమే అని సవాల్ చేస్తున్నారు. ఇక అధికార ప్రతిపక్షాల నడుమ వారు ఏ రేంజ్లో ఉన్నదో ఓ నజరయ్యుండ్రి. సూషిన్ రానుల్లా ఓ దిక్కు సిద్ధమని జగనన్న పేరుతోని ఫ్లెక్సీని పెడితే ఇంకో పక్క జనసేనాని ఫోటోతోని మేము సిద్ధమే, మనల్ని ఎవడ్రా ఆపేది అని ఫ్లెక్సీ రాయించి పెట్టిర్రు. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఎవ్వరు తగ్గుతలేరు. ఇన్ని రోజులు ఓ లెక్క, ఇప్పటి సంది ఇంకో లెక్క అన్నట్టే చేస్తున్నాయి అన్ని పార్టీలు. విజయవాడలా ముందుగల పంకపార్టీ తరపున సిద్ధమని ఫ్లెక్సీ పెడితే దాని పక్కనే మేము సిద్ధమే, మనల్ని ఎవడ్రా ఆపేదనే క్యాప్షన్ తోని ఫ్లెక్సీ పెట్టిర్రు. ఇప్పుడు విజయవాడలనే కాదు రాష్ట్రమంతటా ఈ ఫ్లెక్సీల మీదనే చర్చ నడుస్తున్నది. ఇకటు సైకిల్ పార్టీ కూడా మేము డబుల్ సిద్ధం అన్నట్టే కార్యక్రమాలు చేస్తున్నది. ఇంకో పక్క షర్మిలక్క అయితే యమ జోరు మీద ఉన్నది.
తెలంగాణలో రాజకీయాలు చేసినప్పుడు అన్న గురించి ఏం మాట్లాడిన షర్మిలక్క ఇప్పుడు ఏపీల చేతిపాటి పగ్గాలు చేత పట్టే వరకు సంత అన్న మీదనే దినామో తీరు బాణాలు ఈడుస్తూనే ఉన్నది. షర్మిలక్క చేస్తున్న విమర్శలకు పంక పార్టీ లీడర్లు కౌంటర్లు ఇస్తున్నారు గాని జగనన్న మాత్రం షెల్లను ఏమనలేకపోతున్నాడు. ఇన్ని దినాలు పంక పార్టీ, సైకిల్ పార్టీ, పువ్వు పార్టీ, జనసేనకు నడుమనే పోటీ ఉంటదనుకుంటే ఇప్పుడు షర్మిల చేతిపాటి పగ్గాలు చేత పట్టిన కాడు నుంచి ఏపీల హస్తం హవా కూడా కొంచెం కొంచెం పెరుగుతున్నదట. చూడాలే మరి ఎన్నికల నాటికి రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో ఏం కథనో అంటున్నారు ఈ ఫ్లెక్సీల వారు చూసినోళ్ళు. సినిమాలంటే అందరికి ఇష్టమే ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో తీరు సినిమాలను ఇష్టపడుతుంటారు. ఇక షూటింగ్లు జరుగుతుంటే చూడనీకి సుతం బగ్గమందే వస్తుంటారు. సినిమా షూటింగ్ జరుగుతుంటే ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టి మస్తు ఖుషి అవుతుంటారు. కానీ ఇక్కడ సినిమా షూటింగ్ నడుస్తుంటే ఏం జరిగిందో చూడుర్రి. కిలోమీటర్ల ట్రాఫిక్ ఆగి పోలు బల కొట్టేది. చూస్తున్న రానుల్లా షూటింగ్ జరుగుతున్నదంటే చాలా మందికి దాన్ని చూడాలే, ఫోటోలు దిగాలని కోరిక ఉంటది. కాకుంటే తిరుమలలో జరిగిన షూటింగ్ జయంగా పెద్ద పరిశాన్ కథే అయ్యింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరోలు నాగార్జున, ధనుషులతోని సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అలిపిరి గరుడ సర్కిల్, కపిలతీర్థంలున్న నంది సర్కిల్, గోవిందరాజస్వామి టెంపుల్, గాలిగోపురం ఏరియాలో తీసుకునేందుకు పోలీసులు ఇయాల రేపు 2 రోజుల పర్మిషన్ ఇచ్చిర్రు. షూటింగ్ మొత్తం ప్రశాంత వాతావరణంలో చెయ్యాలి. అసభ్యకర డ్యాన్సులు, శబ్దాలు చేయొద్దు. ట్రాఫిక్కు తక్లీఫ్ లేకుండా షూటింగ్ చేసుకోవాలి. డ్రోన్ కెమెరాలు వాడొద్దు, బాంబులు గాల్వద్దు. అట్లనే షూటింగ్ జరిగే ఏరియాలల్లా తొక్కిసలాట జరగకుండా వాలంటీర్లను పెట్టుకోవాలని చెప్పి ఆర్డర్ కాపీ ఇచ్చిర్రు. ఇవాళ షూటింగ్ జరిగే యాళ్లకు మస్తు ట్రాఫిక్ జామ్ అయ్యే వరకు తిరుమలకు పోయే బండ్లను పోలీసులు దారి మళ్ళిచ్చిర్రు. కాకుంటే పొద్దుగల్లా స్కూళ్ళకు పోయే విద్యార్థులు, డ్యూటీలకు పోయే ఉద్యోగులతో నట్టుగా భక్తులు కూడా ఇబ్బంది పడ్డారు. ఇక అలిపిరి సర్కిల్లో సినిమా షూటింగ్ జయంగా ఇబ్బంది పడ్డ భక్తులు లొల్లి పెట్టిర్రు. పర్మిషన్ తీసుకుని షూటింగ్ చేస్తున్నామని వాళ్ళు ఉల్టా వాదనకు దిగే వరకు జవడం పెద్దగా అయింది. మొత్తానికైతే కింద మీద పడి ఇయాల్టి షూటింగ్ మాత్రం కంప్లీట్ చేసుకున్నారు. మరి అలా గింత గడబిడ అయ్యింది కాబట్టి రేపటి షూటింగ్ జరుగుతుందో లేకుంటే రద్దు చేసుకుని ఇంకా వేరే కాడగిట్లా షూటింగ్ చేస్తారో చూడాలే గాని అయ్యా పోలీస్ సార్లు, తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఎంతో పవిత్రమైన ప్రదేశం. అసొంటి జాగాల భక్తికి సంబంధించిన వాటికి తప్ప వేరే షూటింగ్లకు పర్మిషన్ ఇచ్చుడు ఎంతవరకు కరెక్టు? భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్టు గిసొంటి సినిమాలకు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారని భక్తులు గరాణి కత్తున్నారు. చూడాలే మరి పోలీసులు ఏం చేస్తారో. మొన్నట్లయిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లా పోలీసులు, అధికారులు బ్రహ్మాండంగా పనిచేసిర్రు కదా. ఇక ఎలక్షన్ల యల్లా తెల్లారక ముందే మీద సీసీ కెమెరాలు పెట్టుకొని వాడవాడకు కార్లు తిరుగుతుండేది. ఇక అధికారులు అత్తుంటే ఎంబటి కెమెరాలు కూడా పట్టుకొని ప్రతిదీ రికార్డు చేస్తుండేటోళ్ళు. ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది కానీ ఆ పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఆగమున్నదుల్లా. అయ్యో ఏమైంది అంటారా? తెలియాలంటే ఈ వార్త చూడాల్సిందే. ఇగో ఈడ ధర్నా చేస్తున్నోళ్ళంతా వీడియోగ్రాఫర్లు. అసెంబ్లీ ఎన్నికయ్యాలా ఎన్నికల విధుల కోసానికి వీడియోగ్రాఫర్లుగా పనిచేసిర్రు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచారాలను వీడియో తీసేందుకు పనిచేసిర్రట. వీళ్ళు పని మంచిగానే చేసిర్రు. ఎన్నికలు కూడా ప్రశాంతంగానే ఒడిచినాయి. కాకుంటే వీళ్ళకి ఇత్తనన్న పైసలు మాత్రం 2 నెలలైనా ఇంకా ఇయ్యలేదని చెప్పి ఇవాళ మహబూబాబాద్ కలెక్టరేట్ ముంగట ధర్నా చేసిర్రు. మరి వాళ్ళ పరిస్థితి ఏందో గీ అన్న చెప్తున్నాడు ఇనుండ్రి. మేమందరం పోయి ఎలక్షన్ డ్యూటీ చేస్తే 4 రోజులకు చేయాలని చెప్పారు. ఎలక్షన్ చేసిన తర్వాత రోజుకు 15 షిఫ్ట్ సిస్టమ్ వెంబడి మీకు డబ్బులు వస్తాయి. తర్వాత మీరు షిఫ్ట్ లెక్క చేయాలంటే 2 షిఫ్ట్లు 16 గంటలు, ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విధులు నిర్వహించినాము. చేసిన తర్వాత 20 రోజుల్లో కొంతమంది తొలగించారు, కొంతమంది 50 రోజులు చేసారు. ఎఫ్ఎస్టీ టీము ఇలా, వివిఎస్ టీము,
చెక్ పోస్టుల దగ్గర మొత్తం 12 మంది వీడియోగ్రాఫర్ చేసినాము. బిల్లులు అడిగితే ఇప్పుడు రేపు వస్తావు ఎల్లుండి వస్తాయి, రేపు వస్తే ఎల్లుండి వస్తాయి అని అధికారులు మమ్మల్ని తిప్పించుకుంటున్నారు. కలెక్టర్ దగ్గర కూడా మెమోరాండం ఇచ్చి కూడా వారం రోజులు దాటింది. మా బిల్లులు వెంటనే చెల్లించగలరని మేము కోరుతున్నాం. ఇన్నరా పాపం కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చి కూడా వారం రోజులు అవుతున్నదట, కానీ ఇప్పటి వరకు వీళ్ళకి ఇంకా పైసలు మాత్రం ఇవ్వలేదట. ఎన్నికలు అయిపోయి 2 నెలలు గడిచినా ఇంకా పైసలు ఇవ్వలేదంటే వీళ్ళని ఏమనుడు చెప్పుర్రి. అయ్యా పెద్ద సార్లు చేసుకుంటేనే పూట గడిచే పేదోళ్లతోని పని చేయించుకొని 2 నెలల సంది పైసలు ఇవ్వకపోవడు ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? అదే మీకు 2 నెలల కోపారి జీతాలు ఇస్తామంటే ఊకుంటారా? ఇదేం పద్ధతి? ఏం మీకే కడుపున్నది కానీ వాళ్ళకి లేదా? ఇప్పటికైనా వాళ్లకు అచ్చెకాడికి మొత్తం పైసలు ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచి అందరికి ఇయ్యుర్రి. ఏమంటున్నాం? ధనం ఉంటే దాచుకోవాలి, బాధ ఉంటే చెప్పుకోవాలి అని పెద్దలు అంటుంటారు కదా. అందుకే చాలా మంది వాళ్ళ తక్లీఫ్లు తీరకపోతే నిరసనలు చేస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కో తీరు నిరసన రూపాన్ని కూడా ఎంచుకుంటారు. అట్లా గీడొక అన్న నా సమస్య పరిష్కరించాలని చెప్పి సెల్ టవర్ ఎక్కిండు. అట్లా సెల్ టవర్లు ఎక్కిన వాళ్ళు మస్తు మందే ఉన్నారని మీరు అనుకుంటారు కావచ్చు, కానీ గీ అన్న మాత్రం మస్తు ప్రత్యేకం. ఇగో ఈయన గురించే నువ్వు లాస్ట్ చెప్పుకునేది. ఈ పెద్ద మనిషి పేరు యేసు, భీమవరంలో ఉంటాడు. ఈయన నాన్నకు సంబంధించిన 20 లక్షల ఇన్సూరెన్స్ పైసలు బ్యాంకు వాళ్ళు ఇత్తలేరని చెప్పి ఈ నెల 18 తారీఖు నాడు చినామీరంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి నిరసన చేసిండు. అట్లా 1 కాదు 2 కాదు, ఏకంగా 12 రోజులు 100 అడుగుల ఎత్తున్న సెల్ టవర్ మీదనే ఉన్నాడు. ఏంది 12 రోజులు సెల్ టవర్ మీదనే ఉన్నాడా అని నోరెళ్ళ పెట్టకుర్రి. నిజంగానే 12 రోజులు సెల్ టవర్ మీద ఉన్నాడు. అటు అధికారులు, పోలీసులు, ఇటు ఇంటోళ్ళు, బంధువులు ఎంత చెప్పినా కిందికి దిగిరాలేదు. ఇక ఇన్ని దినాల సంధి ఆయనకు కిందికెంచే మంచినీళ్ళు మాత్రమే ఇస్తుంటే నీళ్లు తాగే బతుకుతున్నాడు. మొత్తానికైతే 12 రోజుల పోరాటం తర్వాత భీమవరం ఆర్డీఓ శ్రీనివాసరాజు ఏస్తోని మాట్లాడి తక్లీఫ్ తీరుస్తానని మాటిచ్చే వరకు కిందికి దిగిండు. కానీ 12 రోజుల సంధి పచ్చి మంచినీళ్ళు మాత్రమే తాగిన ఏసన్న మాత్రం ఏం తక్లీఫ్ లేకుండా మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. కిందికి దించినాక ఎంబటిని దవాఖానకు తీసుకుపోయినరు. ఇక ఇదివరకు సుతం ఆ బ్యాంకు ముంగట ధర్నా చేస్తే అప్పుడు న్యాయం చేస్తామని బ్యాంక్ అధికారులు హామీ ఇచ్చిర్రట. కాకుంటే మళ్ళా అధికారులు ఎవ్వరు పట్టించుకుంటలేరని చెప్పి మళ్ళోపారి సెల్ టవర్ ఎక్కి నా సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేసిండు. ఇక ఈ అన్న ముచ్చట తెలిసిన వాళ్ళు మాత్రం సమస్య తీరవాలని ధర్నాలు, రాస్తారోకోలు చేసిన వాళ్ళని చూసినాం, నిరాహార దీక్షలు చేసిన వాళ్ళని చూసినాం, ఆఖరుకు సెల్ టవర్లు ఎక్కిన వాళ్ళని కూడా చూసినాం. కానీ గిట్లా 12 రోజులు టవర్ మీదనే ఉన్న మనిషిని మాత్రం ఈయనని చూస్తున్నామని అంటున్నారు. కానీ 1-2 గంటలో టవర్ల మీద ఉంటేనే మస్తు రచ్చ నడుస్తుంది. అసొంటిది 12 రోజులు టవర్ మీదనే ఉండుడంటే మాటలు కాదు. ఇక 12 రోజులు టవర్ మీదనే ఉన్న ఈ అన్నను గిన్నిస్ రికార్డులకు ఎక్కించినా తప్పులేదంటున్నారట ఈ అన్న ముచ్చట తెలిసిన భీమవరం జనాలు. అబ్బబ్బబ్బబ్బా ఏం లత్కోరగాళ్ళు మోపైతున్నారులా వీళ్ళ మన్నుగాను. షా నీరే గింత అధ్వానంగా తయారవుతున్నారు కొందరు. వీళ్ళ నోళ్ళ మన్ను కొట్ట, వీళ్ళు నాశనం అయిపోను, వీళ్ళని ఎత్తకట్టకపోను, వీళ్ళు కాలి బూడిదైపోను. తూ వీళ్ళ బతుకులు పాడుగాను. ఏందుల్లా గట్ల చూస్తున్నారు? ఈ పిల్లేంది గింతగానం తిడుతున్నది ఎవరినో అనుకుంటున్నారా? ఇగో ఈ బద్మషగాళ్ళు చేస్తున్న పనులు చూసి ఇట్లా తిట్టినా. ఇగో ఈడ ఈ అన్న చదువుతున్న పొట్లాలు ఏంటి అనుకుంటున్నారులా? ఏ చాక్లెట్లో ఒక్క పొట్లాలో కాదు, గంజాయి బిల్లలు. అవునులా, గంజాయిని డైరెక్ట్ అమ్ముతే దొరుకుతామని చెప్పి కొందరు లత్కోరగాళ్ళు ఇట్లా చాక్లెట్ల లెక్క మార్చి అమ్ముతున్నారు. ఇన్ని దినాలు పెద్ద పెద్దోళ్ళు గంజాయి తాగేటోళ్ళు, ఇప్పుడు ఈ గలీజ్ గాళ్ళు మాత్రం స్కూల్ పిల్లలు, కాలేజీ పోరాళ్ళకు గంజాయి చాక్లెట్లు అలవాటు చేసి అమ్ముతున్నారట. హైదరాబాద్ ఉన్న కోకాపేటలో స్కూల్ పిల్లలు గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్టు పోలీసులకు తెలిసింది. ఎంబటినే రంగంలో దిగిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అపార్ట్మెంట్ల కార్మికులకు గంజాయి చాక్లెట్లు అమ్ముతుంటే పట్టుకున్నారు.
ఎత్తుతున్నారు. ఒరిస్సా కెంచి ఉపాధి కోసానికి హైదరాబాద్ కు వచ్చిన సౌమ్యరాజన్ అనే బద్మాష్ గాడు గంజాయి చాక్లెట్లు అమ్ముతుంటే దొరకబట్టి లోపటేసిర్రు. పట్నంలో బాలే మోపైరులా కొందరు కంత్రిగాళ్ళు. ఓ దిక్కు పొరుగు దేశాల కించి వచ్చిన వాళ్ళు డ్రగ్స్ అమ్ముకుంటా పట్నం పోరాలని ఆగం చేస్తుంటే ఇప్పుడు వేరే రాష్ట్రం కించి వచ్చి గంజాయి చాక్లెట్లు అమ్ముకుంటే చిన్న పిల్లలను గాయగా ఎత్తున్నారు. ఈ దందా పట్నమే కాదు ఖమ్మం జిల్లా కూడా వాకింది. అక్కడ కూడా ఇద్దరి దగ్గరకించి 3 కిలోల గంజాయి చాక్లెట్లు 8 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మరి పోలీసార్లు ఇంకా గట్టినిగా వెట్టుండ్రి. పట్నంలో ఏ మూల గింత గంజాయి వాసన వచ్చినా ఇడిచిపెట్టకుండ్రి. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు, గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలు ఎవ్వరు తిన్నా తాగినా ఏదో చిన్న కేసులు పెట్టుడు కాదు. ఒక్కసారి దొరికిన జీవితంలో మళ్ళోపారి బయటికి రాకుండా బందోబస్తు కేసులు పెట్టేటట్టు రూల్స్ మారుండ్రి. రాష్ట్రాన్ని మత్తు రహితంగా ఎయ్యూర్రి అంటున్నారు దినం మత్తు పదార్థాల ముచ్చట్లు చూస్తున్నోళ్ళు. ఇగో ఇవ్వల్లా ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పిన అన్ని జబర్దస్తుగా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.